వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మున్గనూరులో ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ప్రైస్ చూస్తే మీరు అవాక్ అయిపోతారండి. చాలా మంచి ప్రాపర్టీ. రోడ్ నుంచి సెకండ్ బిట్ అండి, ఆ కనిపించేది మనకు మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్లో అయితే ప్రాపర్టీ చూపిస్తున్నాను. ప్రాపర్టీ పైసా వసూలు ప్రాపర్టీ అండి, మంచి ప్రాపర్టీ. ఒకసారి మీరు చూస్తున్నారు కదా, ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఉందండి. 2 BHK అన్నమాట ప్రాపర్టీ మనకు 144 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ ఎలివేషన్తో చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ మంచి ప్రైస్కి అయితే మనకు ఇస్తున్నారు. ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ చేసే ముందు ప్రాపర్టీ ముందు ఏంటంటే ఒకసారి రోడ్ అయితే తీసుకున్నాం కదా, ఇది 25 feet రోడ్ అయితే ఉందండి. చూస్తున్నారు కదా, 25 feet రోడ్డు. మెయిన్ రోడ్ చూస్తున్నారు కదా, మెయిన్ రోడ్ నుంచి జస్ట్ సెకండ్ బిట్ అండి. చాలా మంచిగా ఉంది ప్రాపర్టీ, చాలా తక్కువలో వస్తుంది. మీరు ఇన్వెస్ట్ చేసుకోవడానికి కూడా చాలా బెస్ట్ అండి. మీరు ఇన్ కేసు ఉండలేము ఇన్వెస్ట్ చేసుకున్నానని, ఇన్ ఫ్యూచర్ ఇదే ప్రాపర్టీ డబుల్ అయిపోతుంది అన్నమాట. ప్రాపర్టీ మనకు మునగనూరులో ఉందండి. ప్రాపర్టీ మునగనూరులో ఉంది. యాదగిరి నగర్ స్ట్రీట్ నెంబర్ 5లో అయితే ప్రాపర్టీ ఉంది. సెకండ్ బిట్ అన్నమాట. ప్రాపర్టీకి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిగతా డీటెయిల్స్ అన్నీ. ఒకసారి గేట్ తీసుకుంటే గేట్ అయితే మనకు 9 feet గేట్ అయితే తీసుకోవడం జరిగింది. ప్లస్ ర్యాంప్ కూడా మనకు కంప్లీట్ గ్రానైట్తో అయితే ర్యాంప్ అయితే తీసుకున్నారండి. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కూడా మీకు అన్ని క్లియర్గా చెప్తానండి. ప్రాపర్టీ చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ప్రకారం కానీ ఉండాలనుకున్నా కానీ తక్కువలో కావాలనుకుంటే ఈ ప్రాపర్టీ తీసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఎంటర్గానే పార్కింగ్ అయితే తీసుకోవడం జరిగిందండి. పార్కింగ్లో ఒక మంచి చిన్న కారును బైక్ అయితే ఈజీగా పడతాయండి. ప్లస్ చూస్తున్నారు కదా, పైన ఎలివేషన్ వచ్చేసి చాలా మంచిగా ఉంది. ఫాల్ సీలింగ్ బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఈవెన్ పిల్లర్ కూడా మంచిగా టైల్స్ అయితే స్టిక్ చేసి మంచిగా లేటెస్ట్గా అయితే తీసుకున్నారు. పైకి వెళ్ళడానికి ఒక 3 feet స్టెప్స్ అయితే తీసుకున్నారండి. ఈవెన్ స్టీల్ రైలింగ్ కూడా తీసుకున్నారు. ఇది కూడా ఏంటంటే జిందాల్ స్టీల్ అనమాట. ప్లస్ స్టెప్స్ పక్కకే మనకు చూస్తే ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఒక ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందండి. కింద మొత్తం గ్రానైటే యూజ్ చేసినారు. ఇక్కడ మనకి ఏంటంటే టైల్స్ కూడా యూజ్ చేసినారండి. ప్లస్ మనకు స్విచ్ బోర్డ్ కూడా ఇచ్చినారు. అంటే వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఏమేమి కావాలో అవన్నీ అయితే వీళ్ళు తీసుకోవడం జరిగింది. ఒకసారి చూడండి, మనకు సింహద్వారం అన్నమాట. ఇది సింహద్వారం అయితే చాలా మంచిగా నీట్గా చుట్టూ టైల్స్తో తీసుకున్నారు. వెస్ట్ ఫేసింగ్ అండి. ప్రాపర్టీ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అనమాట. ఏదైతే వుడ్ తీసుకున్నారో ఇది ఇండియన్ టేక్ అని చెప్తున్నారు. కంప్లీట్ ప్రాపర్టీ అయితే లేటెస్ట్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ప్రాపర్టీ పక్కకి ఇక్కడ 3 feet గల్లీ కూడా ఉంది. చూస్తున్నారు కదా, 3 feet గల్లీ ఉంది. లాస్ట్కు మనకు బోర్ అయితే వేయడం జరిగిందండి వాస్తు ప్రకారము. అదేవిధంగా సంపు కూడా బ్యాక్ సైడే ఇచ్చినారు. దీనికి మున్సిపల్ వాటర్ అదేవిధంగా బోర్ వాటర్ 2 ఫెసిలిటీ అయితే ఉన్నాయండి. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కూడా చెప్తాను. ఫస్ట్ ఎంటర్ కాగానే మనకు హాల్ అయితే తీసుకున్నారండి. ఇది హాల్ అన్నమాట. హాల్లో కింద కంప్లీట్ గ్రానైట్ తీసుకున్నారు, రెడ్ గ్రానైట్ తీసుకున్నారండి. ఒకసారి పైన ఫాల్ సీలింగ్ తీసుకుంటే ఫాల్ సీలింగ్ కూడా నీట్గా తీసుకోవడం అయితే జరిగిందండి. ప్రాపర్టీ మంచి కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ విండో కూడా ఇచ్చినారు. విండో కూడా ఏంటంటే మనకు 4x4 విండో, UPVC విండో అయితే తీసుకున్నారండి. ఇదైతే హాల్ అన్నమాట. హాల్ నుంచి మనకు పక్కకే ఇక్కడ డైనింగ్ లాగా తీసుకున్నారు. ఇక్కడ డైనింగ్ సెక్షన్ లాగా అయితే తీసుకున్నారండి. ప్లస్ ఇక్కడ మనం సింక్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, సింక్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఇవ్వడానికి ఇక్కడ మనము ఏంటంటే ఫ్రిడ్జ్ కూడా పెట్టుకోవడానికి ఇక్కడ బోర్డ్స్ కూడా ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ప్లస్ పక్కకే మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చినారండి. యూ షేప్ ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారు. ప్లాట్ఫామ్ మనకు కంప్లీట్ గ్రానైట్ తీసుకున్నారు. మంచిగా టైల్స్ తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా, ఒక విండో తీసుకున్నారు. మనకి ఏంటంటే టైల్స్ కూడా కిచెన్లో అయితే ఏ విధంగా ఉండాలో ఆ విధంగా తీసుకున్నారు. మనకు ఇక్కడ సింక్ కూడా తీసుకున్నారు. 100% వాస్తుని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఒక లో రూఫ్ కూడా ఇచ్చారండి కిచెన్లో. మనకు ఏంటంటే కిచెన్లో స్టోరేజ్ కోసం చాలా నీడ్ కాబట్టి అది కూడా ఇచ్చినారు. ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ఓపెన్ కిచెన్ కాబట్టి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు. కిచెన్లోనే పక్కకి ఒక చిన్న పూజ గది కూడా ఇచ్చారండి. పూజ గదిలో కూడా టైల్స్, మంచిగా లైట్, ప్లస్ ఒక విండో మంచిగా ఇచ్చినారండి. చాలా బాగుంది ప్రాపర్టీ. ఒక మంచి చిన్న ఫ్యామిలీకి చాలా బాగా సరిపోతుంది. ప్లస్ ఇక్కడ ఒక కామన్ బాత్రూమ్ కూడా తీసుకున్నారు. చూస్తున్నారు కదా, ఇది కామన్ బాత్రూమ్ అయితే ఇది ఇండియన్ తీసుకోవడం జరిగింది. పై వరకు టైల్స్ పెట్టినారు. చాలా మంచిగా అయితే ప్రాపర్టీ ఉంది. నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తానండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ కంప్లీట్ చూస్తున్నారు కదా, కింద మొత్తం అయితే గ్రానైట్ అయితే తీసుకున్నారు. రెడ్ గ్రానైట్ తీసుకున్నారు. ఇక్కడ మనకు 4x4 విండో తీసుకున్నారు. ఇక్కడ బీరో ప్రొవిజన్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా, ఒక బీరో పెట్టుకునే ప్రొవిజన్ తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అయితే తీసుకున్నారు. మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా, మంచి ఫాల్ సీలింగ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి
ఇక్కడ ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ అయితే తీసుకోవడం జరిగింది. బాత్రూమ్ కూడా మంచి పెద్దనే ఉందండి, చిన్నగా లేదు. దీన్ని యూజ్ చేసిన డోర్స్ కూడా మంచిగా అంటే వాటర్ ప్రూఫ్ డోర్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. ప్రాపర్టీ మంచి లొకేషన్లో ఉంది, మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్ అనమాట. మీరు ఒకసారి వచ్చి లైవ్లో చూడండి. ఇప్పుడు మనము చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఒకసారి చూద్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్కి వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా అయితే తీసుకున్నారు. దీంట్లో కూడా మంచి రెడ్ కలర్ గ్రానైట్ అయితే తీసుకున్నారు. ఇక్కడ బీరువా ప్రొవిజన్, పక్కకు షెల్ఫ్స్ ఇచ్చినారు. పైన నీట్ ఫాల్ సీలింగ్ కూడా మంచిగా పిల్లలకి ఎలా అంటే ఇష్టం ఉంటుందో ఆ విధంగా అయితే వీళ్ళు తీసుకున్నారు. వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా ఒక 4x4 విండో కూడా తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, మంచి వెంటిలేషన్ ఉంది, చాలా బాగుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకు ఒక 3 feet గల్లీ తీసుకున్నారు. ఇక్కడ సంప్ అండి, ఇది సంపు ఆ మూలకైతే బోర్ అవుతుందండి. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి ఒక వాష్ ఏరియా తీసుకున్నారు. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి బ్యాక్ సైడ్ కూడా ఒక ప్రొవిజన్స్ ఇచ్చినారు. ఇన్ కేస్ వాషింగ్ మిషన్ కాకుండా ఇంకేదన్నా అంటే క్లీన్ చేసుకుంటే ఆ టైప్ కూడా యూజ్ చేసుకోవచ్చు. చుట్టూ మనకైతే వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మంచి చూస్తున్నారు కదా, 3.5 feet గల్లీ అయితే ఈజీగా తీసుకున్నారండి. ప్రాపర్టీ మంచి లొకేషన్లో ఉందండి. చుట్టూ మనకు హౌసెస్ ఉన్నాయండి, ఎక్కడ ప్రాబ్లం లేదు. చుట్టూ హౌసెస్, లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్, మంచిగా ఉంది ప్రాపర్టీ. ఇది మనకు మునగనూరులో ఉందండి. మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చెప్తాను. ప్రాపర్టీ ఒకసారి చూడండి. మనకి ప్రాపర్టీ మునగనూరులో ఉందండి. 144 square yards అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. డైమెన్షన్స్ 40 x 32.5 అనమాట. వెస్ట్ ఫేసింగ్ అండి. రోడ్ వచ్చేసి మనకు ప్రాపర్టీ ముందు 25 feet రోడ్ అయితే ఉందండి. 1200 SFT అనమాట. ఇది 1200 SFT అయితే చెప్తున్నారు. ప్లస్ ఇది యాదగిరి నగర్లో ఉందండి. స్ట్రీట్ నెంబర్ 5 అనమాట. ఇది ZP రోడ్లో అయితే ఉంది. యాదాద్రి నగర్ అండి. యాదాద్రి నగర్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉందండి. రోడ్ నుంచి జస్ట్ సెకండ్ బిట్ స్ట్రీట్ నెంబర్ 5లో అయితే ఉందండి. ప్రాపర్టీ చాలా మంచి లొకేషన్లో ఉందండి. ప్రాపర్టీ అంటే ఓనర్ ఏంటంటే స్లైస్ నెగోషియబుల్ అని చెప్తున్నా, ఒక ప్రైస్ చెప్తున్నాడు. స్లైస్ నెగోషియబుల్ అండి. ప్రాపర్టీ నియర్ బై ఏంటంటే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అన్నీ ఉన్నాయండి. మంచి తక్కువ బడ్జెట్కి అయితే వస్తుంది. 78 lakhs అయితే చెప్తున్నారండి. కాకపోతే అంటే ప్రైస్ ఫిక్స్ అని అయితే కాదండి, అది స్లైస్ నెగోషియబుల్ అని చెప్తున్నారు. మీరు ప్రాపర్టీ దగ్గరికి వస్తే ఓనర్తో కూర్చుంటే మనకి ఇంకా ప్రైస్ చాలా తగ్గిస్తా అని చెప్తున్నారు. అయితే ఏం చేయండి అంటే మీరు వీడియో మీద నెంబర్ డిస్ప్లే చేస్తాను, డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కాండి. లోన్ కూడా 80% లోన్ వస్తుందంట అండి. ప్రాపర్టీ మంచి 100% వాస్తుని కట్టినారు, దగ్గర ఉండి కట్టించినారనమాట. 78 lakhs ప్రాపర్టీ, 144 square yards, రోడ్ నుంచి సెకండ్ బిట్ అండి. ఎవరు ఇస్తారు ఇంత తక్కువకు? ప్లస్ అది కూడా నెగోషియబుల్ అని చెప్తున్నారు. మీకు లోన్ ప్రాబ్లం లేకుండా అతనే దగ్గర ఉండి బ్యాంక్ వాళ్ళని కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తా అని చెప్తున్నారు. మీ స్క్రీన్ మీద నెంబర్ డిస్ప్లే చేస్తాను, మీరు డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కాండి. కన్సల్ట్ అయ్యి ప్రాపర్టీ నెగోషియబుల్గా మాట్లాడేసేసి తీసుకోండి. మీరు వచ్చి ఇక్కడ ఉండొచ్చు, లేదంటే రెంట్ పర్పస్ కూడా ఇవ్వచ్చు. రెంట్కి ఇస్తే ఈ ఏరియాలో మనకు 10,000 2 BHK అయితే వస్తుందంట. మీరు అది రెంట్ కూడా ఇచ్చుకోవచ్చు అండి. రోడ్ నుంచి సెకండ్ బిట్ కాబట్టి ఈజీగా టూలెట్ బోర్డ్ పెట్టగానే వెంటనే వెళ్ళిపోతుందండి. ప్రాపర్టీ అయితే మంచిగా నీట్గా కన్స్ట్రక్ట్ చేసిన లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అవి కూడా జస్ట్ 1 month అవుతుందంట. రీసెంట్లీ మనకు చెప్పినారు. సో అందుకని చెప్పేసి మనం వచ్చి షూట్ చేస్తున్నాము. ఇలాంటి ప్రాపర్టీస్ మీకు కూడా ఏమైనా షూట్ చేయాలనుకుంటే మా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, దానికి కన్సల్ట్ కాండి. సో ఇలాంటి మంచి ప్రాపర్టీస్ ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేస్తామండి. మీరు చేయాల్సిందల్లా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి, దాన్ని కూడా ఫాలో అవ్వండి. మీకు ఇలాంటి మంచి వీడియోస్ రెగ్యులర్గా అప్డేట్ చేస్తూనే ఉంటామండి. ప్రాపర్టీ అయితే చాలా తక్కువ అండి, 78 మన విజయవాడ హైవేకి చాలా దగ్గరలో ఉంది. సో మీరు ఇమీడియట్లీ హైదరాబాద్ కూడా చాలా దగ్గర అనమాట. ఇమీడియట్లీ ఏంటి అంటే ఓనర్ని మీరు కన్సల్ట్ అయ్యి నెగోషియబుల్ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.